షెల్ అండ్ విల్. యూసెస్ ఆఫ్ షెల్. షెల్ అనేది ఒక ఫస్ట్ పర్సన్ కి యూజ్ చేస్తారు. మనకి ప్రొనౌన్స్ లో ఐ, వి, యూ, దే, హీ, షీట్ అనే 7 ప్రొనౌన్స్ ఉంటాయి కదా, అందులో ఫస్ట్ పర్సన్ సింగులర్ కి ఎక్కువ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఐ షెల్ గో, ఐ షెల్ హెల్ప్ హర్. Shall is denoted used in the second or third person to express promise, command, threaten, determination. మనకి ఇలాగా 7 ప్రొనౌన్స్ ఉంటాయి కదమ్మా. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఇలా మనకి 7 ప్రొనౌన్స్ ఉంటాయి కదమ్మా. ఈ 7 ప్రొనౌన్స్ లో అయిన ప్రొనౌన్ కి షెల్ యూజ్ చేస్తారు. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. షెల్ మనకి యూస్ ఇన్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ కూడా యూజ్ చేస్తారు. అంటే యూ, హీ, షీ, దే, ఇలా మిగతా ఐ కాకుండా రిమైనింగ్ ప్రొనౌన్స్ యూ, హీ, షీ, దే అనే ప్రొనౌన్స్ కూడా షెల్ అని మనం యూజ్ చేస్తారు. ఎప్పుడు యూజ్ చేస్తారు? ఏదో ప్రామిస్ కోసం చెప్తున్నప్పుడు, ఏదో ఒక కామెంట్ కోసం చెప్తున్నప్పుడు, థ్రెటన్ భయపెట్టడం కోసం డెటర్మినేషన్ కోసం చెప్పినప్పుడు, డెటర్మినేషన్ దృఢంగా చెప్పడం, అప్పుడు కూడా షెల్ యూజ్ చేస్తారు. ఐకే షెల్ వస్తుంది. కానీ కొన్ని కేసెస్ లో యూకి, హీకి, షీకి, దేకి కూడా షెల్ అని పెట్టొచ్చు. అది ఏ సందర్భాలు? ప్రామిస్ కోసం చెప్పినప్పుడు, కమాండ్ కోసం చెప్పినప్పుడు, పెట్టడం, బెదిరించడం, దానికోసం చెప్పినప్పుడు, డెటర్మినేషన్ కోసం చెప్పినప్పుడు. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. యూ షెల్ రిసీవ్ ఏ ప్రైజ్. ప్రామిస్ కోసం చెప్తున్నారు కదా, సో యూ పక్క చూసారు, షెల్ కి యూ వచ్చింది. అసలు యాక్చువల్గా యూ రాకూడదు అనుకుంటారు, యూకి విల్ రావాలి అకార్డింగ్ టు అవర్ టెన్సెస్ రూల్. కానీ యూకి షెల్ వచ్చిందంటే ఎందుకు వచ్చింది? అక్కడ ప్రామిస్ కోసం చెప్పాడు కాబట్టి. హీ షెల్ గో దేర్. ఇప్పుడు అతను అక్కడికి వెళ్ళాలి. కమాండ్ కోసం చెప్పినప్పుడు ఈ పక్కన షెల్ వస్తుంది. క్లియర్? నెక్స్ట్, షీ షాల్ బి ఫైన్ ఫర్ లైయింగ్. తను అబద్ధవాడులకు జరిమానా కట్టాలి. థ్రెటన్, ఒక బెదిరింపు, భయపెట్టడం. సో ఇలాంటప్పుడు కూడా మనం షెల్ అనేది పెట్టాలి. క్లియర్? దే షెల్ ఒబే అస్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. ఇలా చెప్తున్నప్పుడు చూస్తే దే పక్కన షెల్ వచ్చింది. యాక్చువల్ ఐ పక్కనే షెల్ వస్తుంది. కానీ కొన్ని కేసెస్ లో యూకి, హీకి, షీకి, దేకి ఈ ప్రొనౌన్స్ కూడా షెల్ వస్తుంది. అది ఎలాంటి కండిషన్స్ లో? ప్రామిస్ కోసం చెప్పినప్పుడు, కమాండ్ కోసం చెప్పినప్పుడు, థ్రెటన్ కోసం చెప్పినప్పుడు, డెటర్మినేషన్ కోసం చెప్పినప్పుడు. అంటే ప్రామిస్ కోసం చెప్పిన ఒక ఎగ్జాంపుల్, కమాండ్ కోసం చెప్పినప్పుడు షాల్ బి గో దేర్, థ్రెటన్ కోసం చెప్పినప్పుడు షాల్ బి ఫైన్ ఫర్ లైయింగ్, డెటర్మినేషన్ కోసం చెప్పినప్పుడు దే షల్ ఒబే అస్ వెదర్ దే లైక్ ఆర్ నాట్. ఖచ్చితంగా దృఢంగా చెప్పరు. అంటే దృఢంగా చెప్తున్నారు. దే షల్ ఒబే అస్, వాళ్ళు ఒప్పుకుంటారు. నచ్చకపోయినా వాళ్ళు ఒప్పుకుంటారంటే దృఢంగా చెప్తున్నారు కదా, డిటర్మినేషన్. అలాంటి క్రైటీరియా కూడా దే పక్కన షెల్ వస్తుంది. షీ షల్ బి ఫైన్డ్, ఆమె ఫర్ లైయింగ్, ఆమె అబద్ధులాడినందుకు ఖచ్చితంగా జరిమానా కట్టాలని బెదిరిస్తున్నారు. సో థ్రెటన్, సో షెల్ పక్కన షీ వచ్చింది. యూ, హీ, షీ, దే కూడా షెల్ వస్తుంది. అదే ఏంటంటే ప్రామిస్ కోసం చెప్పినప్పుడు, కమెంట్ కోసం చెప్పినప్పుడు, థ్రెటన్ కోసం చెప్పినప్పుడు, డెటర్మినేషన్ కోసం చెప్పినప్పుడు.